సురారం ప్రజలకు రాబోయే గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ 27వ తారీఖున గణేష్ పండుగ ప్రారంభమవుతుందని, గణనాథుణ్ణి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఖచ్చితంగా కొన్ని నియమాలు జాగ్రత్తగా పాటించుకున్నట్లయితే సురక్షితంగా ఉంటారని, ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేని అనుమతించబడదని, ఓన్లీ బ్యాండ్తో మాత్రమే ఈ యొక్క నిమజ్జనాన్ని కొనసాగించాలని సురారం పిఎస్ సిఐ సుధీర్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. సూరారం ప్రాంత ప్రజలకు రాబోయే గణేష్ చతుర్థి శుభాకాంక్షలతో 27వ తారీఖున గణేష్ పండుగ ప్రారంభమవుతుంది. గణనాథుని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించుకుంటారు. ఈ ప్రతిష్ఠించుకునే ముందు భక్తులు ఖచ్చితంగా కొన్ని నియమాలు, కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సురక్షితంగా ఉంటారు. అందుకోసం సూరారం పోలీస్ తరఫున కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. మీరు గణపతిని ప్రతిష్ఠించుకునే ముందు దారిలో గణపతిని తీసుకొని వచ్చే సందర్భంలో చెట్లు, కొమ్మలు అటువంటివి అడ్డం ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని తీసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటీవల ఎలక్ట్రిసిటీ వైర్ల వల్ల ప్రమాదాలు జరిగినందువల్ల జాగ్రత్తగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీసు వారికి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత మాత్రమే వైర్ల దగ్గర నుంచి తీసుకురావడం జరగాలి. ఎలక్ట్రిసిటీ వారి పర్యవేక్షణలో తీసుకొస్తే ప్రమాదాలు జరగకుండా తప్పించుకున్నట్టు అవుతుంది. దయచేసి ప్రమాదాల బారిన పడకుండా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీకు వెబ్సైట్ లింకును ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మాకు మీరు ఎక్కడైతే గణపతిని ప్రతిష్ఠిస్తున్నారో దానికి సంబంధించిన వివరాలను మాకు ఇంటిమేషన్ రూపంలో ఇచ్చినట్లయితే మేము ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు, నిమజ్జనం అయ్యే వరకు కూడా మీ యొక్క గణపతి ఉత్సవాలను పర్యవేక్షిస్తాం. మీకు చేదోడు వాదుడుగా ఉంటాం. గణపతి ప్రతిష్ఠించిన తర్వాత కూడా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని గణపతి యొక్క మండపాన్ని కొంచెం హైట్లో నిర్మించుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే ఈ యొక్క ఉత్సవాలు మొత్తం కూడా ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా జరుపుకున్న వాళ్ళం అవుతామని సూరారం పోలీస్ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.